మన ఓల్డెన్ డేస్ నుంచి కూడా మనం యూజ్ చేసేది కొబ్బరి నూనె చాలా మంచి మాయిశ్చరైజర్. దాంతో ఏంటంటే స్కిన్‌లో ఉన్న మాయిశ్చర్ లోపల రీటైన్ అయిపోయి మనకేంటంటే స్కిన్ డ్రై అవ్వకుండా హెల్ప్ అవుతుందనమాట. అయితే ఈ మధ్య కాలంలో మనము ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్‌లో మన మోడర్న్ టైమ్స్‌లో మనం ఇలాంటి కొబ్బరి నూనెలు రాస్తే అంతా అంటుతది, బట్టలకు అంటుతది, అక్కడిక్కడ అంటుతదని రాయట్లేదు. సో, కానీ చాలా మంచి అంటే పూర్ మ్యాన్స్ మాయిశ్చరైజర్ అంటామనమాట. మనం కొబ్బరి నూనె రాసుకుంటే చాలా సూదింగ్‌గా ఉంటుంది స్కిన్. కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. స్కిన్ మెయింటైన్ అవుతుందనమాట. ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ఈ కొబ్బరి నూనెతో తొందరగా అది కనపడకుండా పోతుందనమాట. ఇప్పుడు మనం మెడికల్ మాయిశ్చరైజర్స్ పెట్టామనుకోండి, అది డర్మిస్‌లో రీటైన్ అయ్యి 24 అవర్స్ కూడా ఉంటుంది. కానీ కొబ్బరి నూనె మనం పెట్టినాక ఒక గంట తర్వాత కనబడదు. అది ఎక్కడో డిఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సో పెట్టచ్చు కొబ్బరి నూనె, కానీ ఎక్కువ మసాజ్ చేయకూడదు. ఎక్కువ మసాజ్ చేస్తే స్కిన్లో ఫాలికులైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. స్నానానికి ముందు ఒక అరగంట ముందు, గంట ముందు పెట్టేసుకొని తర్వాత స్నానం చేసేసామనుకోండి, కొబ్బరి నూనెలో ఉన్న మన బెనిఫిట్స్ అందరం మనం కరెక్ట్గా యూజ్ చేసిన వాళ్ళం అవుతాం.